ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. ఈ పంపిణీ నేటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటికే బియ్యం, చక్కెర, జొన్నలు, రాగులు వంటివి అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెల కిలో గోధుమ పిండిని కూడా పంపిణీ చేయనుంది. ఈ గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ షాపులకు సరఫరా చేశారు. బహిరంగ మార్కెట్లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉండగా ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. నిత్యావసర వస్తువులతో పాటు గోధుమ పిండిని కూడా చేర్చడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అదనపు భరోసా కల్పిస్తోంది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి మొదట పట్టణ ప్రాంతాల్లో, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారు. 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబాలు అందులోంచి 3 కిలోలు తగ్గించుకొని బదులుగా రాగులు లేదా జొన్నలు తీసుకోవచ్చు. డిసెంబర్ నుంచే చౌక ధరల దుకాణాల ద్వారా జొన్నల పంపిణీ మొదలైంది. డిసెంబర్ 1 నుంచి రాగుల పంపిణీ కూడా ప్రారంభమైంది. బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ఆహారంలో వైవిధ్యం పెరుగుతుంది. ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు చౌక ధర దుకాణాలను మినీ మాల్స్ గా మార్చి రోజంతా రేషన్ సరుకులు అందించే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో పలు నగరాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలకు నెలకు 1 నుంచి 15 తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచుంటున్నాయి. ఈ పరిమిత సమయం వల్ల చాలా మంది లబ్ధిదారులు సరుకులు తీసుకోలేకపోతున్నారు. కొందరు డీలర్లు దుకాణాలను సకాలంలో తెరవకపోవడం, మరికొందరు నిర్దేశించిన సమయాల్లో దుకాణాలను మూసివేయడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం చౌక ధరల దుకాణాలను మినీ మాల్స్ గా మార్చి సుమారు 12 గంటల పాటు రోజంతా తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. మినీ మాల్స్ గా మారిన ఈ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది. రేషన్ డీలర్ల కోసం ప్రభుత్వం మినీ మాల్స్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానం ద్వారా డీలర్లు రోజు మొత్తం షాపుల్లోనే అందుబాటులో ఉంటారు. ఆర్థికంగా నష్టపోకుండా మంచి ఉపాధి పొందేలా మినీ మాల్స్లో అన్ని రకాల నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మినీ మాల్స్కు అవసరమైన వస్తువులను జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ, గిరిజన కార్పొరేషన్ల ద్వారా చౌక ధర దుకాణాలకు సరఫరా చేసేలా ప్రయాణికులు రూపొందిస్తున్నారు. అయితే ఈ వస్తువులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే సొంతంగా కొనుగోలు చేయాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నిత్యావసర వస్తువులపై లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందా లేదా అనే విషయాలపై కూడా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.